రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం రూపొందించిన ఆ బిల్లులపై చర్చించనున్నారు. పెండింగ్ ఎమ్మెల్సీల నియామకం, జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్తో చర్చించనున్నారు సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణపై కూడా డిస్కషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు. అలాగే పెండింగ్ ఎమ్మెల్సీ నియామకం, జూలై 3వ వారంలో అసెంబ్లీ సెషన్స్, అలాగే కేబినెట్ విస్తరణపై కూడా డిస్కషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఓ 10 నిమిషాల నుంచి రాజ్భవన్ లో గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అధికారిక వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2-3 బిల్లులకు సంబంధించినటువంటి అంశాల మీదనే సీఎం గవర్నర్ తో చర్చిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని, సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా గవర్నర్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రధానంగా బిల్లులకు సంబంధించినటువంటి అంశాలని కనుక చూస్తే గవర్నర్ వీసీల నియామకం పూర్తిగా గవర్నర్ చేస్తారు. గవర్నర్ కు సంబంధించి వీసీల నియామకానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వీటితో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఇదే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కానీ అధికారిక వర్గాలు కావచ్చు, మనకున్నటువంటి సోర్స్ తో చెక్ చేస్తే మాత్రం కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ మాత్రం లేదని చెప్తున్నారు. ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గానే మారింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశాల మీదనే చర్చిస్తామని చెప్పేసి అధికారిక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సుమారు మరో అరగంట పాటు కూడా ఈ భేటీ కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. ఓకే చారి.